అదే అంటే నాకు కూడా అర్థం కావట్లేదు కానీ కంపల్సరీ మనకి ఇస్తారనే దాని మధ్య మాత్రం ఒక అంచనా ఉంది. నేను టికెట్ వదిలేసి కూడా 1 year కావస్తున్నది నిన్నటికి. కానీ ఇలా పరిస్థితి ఏమొస్తుందనంటే దాకరికి ఎందుకు ఇస్తలేరు అనే దాని దగ్గర అందరికి అనుమానాలు ఉన్నప్పుడు కూడా నేను అంతమందికి సమాధానాలు చెప్పలేకపోతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఎవ్రీ డే మినిమం అంటే ఒక 30 నుంచి 40 మంది ముఖ్యులకే చెప్పాల్సి వస్తుంది. వస్తుంది ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్పినట్టే చెప్పాల్సి వస్తుంది. బట్ మేబీ నెక్స్ట్ మార్చ్ వరకు మనకి ఏదో ఒక వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఒక ఎమ్మెల్సీస్ ఉన్నాయి, అప్పుడు లేదంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఏమైనా జరిగితే చెప్పలేం, అవకాశం ఉండవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి దగ్గర ఇప్పుడు మనకు శామ్యుల్కు తుంగతుర్తి టికెట్ ఇచ్చే సమయంలో మిమ్మల్ని బుజ్జగించి అప్పటికే 2 సార్లు ఓటమి చెందిన నేపథ్యంలో కాస్త డీలబడి ఇంకొక ప్రయోగం చేద్దాం అనుకోవడం కావచ్చు, లేదంటే సామాజిక వర్గంగా కొంత మార్పు చేద్దాం అనుకోవడం కావచ్చు, వివిధ కారణాల వల్ల ఆయన టికెట్ ఇవ్వడం. అప్పుడు మీరు కూల్ అవుతారు. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా వరంగల్ ఎక్స్పెక్ట్ చేశారు, అప్పుడు చేయాలనేటువంటి పరిస్థితి. రీసెంట్గా కూడా రాజ్యసభ సభ్యుడి విషయంలో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించట్లేదా? రీసెంట్గా మాత్రం రేవంత్ రెడ్డి సీఎం తర్వాత సీఎం అదేవిధంగా గారు ఏం డీల్ అవ్వడాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. మీరు ఏమనుకుంటున్నారు? అదొక మోరల్ బూస్ట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అన్న మాటని, అది దాన్ని నేనేం తలకెక్కించుకునే పరిస్థితి ఏమి ఉండదు. దయాకర్ ఆ స్థాయి పని చేసిందని గుర్తింపు మనకు తన మాటల్లో కనబడింది. అయితే సమస్య ఏంటంటే నాకు సరే మన జీటీవీలో వచ్చిన పోస్టులు కూడా చాలా పెద్దగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ, సంథింగ్ కంటోన్మెంట్, ఇవన్నీ కూడా మీరు చేసిండ్రు, అది మీ ప్రేమ అంతే. కానీ నేను ఒక తుంగతుర్తి టికెట్ మాత్రమే అడిగే నైతిక హక్కు ఉన్నది అప్పుడు. అది మనకు చేయలేకపోయినందుకు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. కానీ ఏది చేస్తారనే దాని దగ్గర మనకు ఒక స్పష్టత లేకుండే. బట్ ఇంక ఇప్పటివరకు స్పష్టత వస్తుందనే విషయం పక్కన పెడితే పదవి మాత్రం నీడెడ్ అనేది ఒక అవకాశం అయితే ఉంటుంది మేబీ. బట్ అందరికి మాకంటే వెనక వచ్చిన వాళ్ళు వచ్చినాయంటే ఏముండదు, మొన్న వచ్చిన వాళ్ళు కూడా మంత్రి కావాలని అడుగుతూనే ఉండదు కదా అందరూ.